గోదావరి పుష్కరాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పుష్కర ఘాట్లు, రోడ్లు, టెంట్లు, మరుగుదొడ్లు సహా ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం పనులు చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, శానిటేషన్, తాగునీరు, భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల క్షేత్రస్థాయిలో పర్యటించి చేసిన సూచనల్ని పరిగణలోకి తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. పుష్కరాల నిర్వహణతో పాటు రాజమహేంద్రవరం ఒక మెగా సిటీగా అభివృద్ధి అయ్యేలా పనులు చేపట్టాలని సూచించారు. గోదావరి పుష్కరాల నిర్వహణపై సీఎం చంద్రబాబు వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. గోదావరి నది రాష్ట్రంలో 212 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తోందని, పోలవరం జిల్లా గుండాలలో మొదటి పుష్కర ఘాటు, కోనసీమ జిల్లా అంతర్వేది, బలుసు తిప్ప, కాకినాడలోని గోవాలంక, పశ్చిమ గోదావరిలోని నరసాపురంలో చివరి ఘాటు నిర్మాణ ప్రతిపాదనలు చేసినట్లు అధికారులు వివరించారు. మొత్తం 6 జిల్లాల్లో 525 ఘాట్లను పుష్కరాల కోసం సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 288 ఘాట్లతో సహా కొత్తగా 237 ఘాట్లను నిర్మించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈసారి పుష్కరాల్లో పుణ్యస్నానాల కోసం 9 నుంచి 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. పుష్కరాల నిర్వహణతో పాటు రాజమహేంద్రవరం ఒక మెగా సిటీగా అభివృద్ధి అయ్యేలా పనులు చేపట్టాలని సూచించారు. కేవలం పుష్కరాలకు మాత్రమే పనులు పరిమితం చేయకుండా ప్రస్తుతం కల్పిస్తున్న మౌలిక వసతులు గోదావరి పరివాహక ప్రాంతానికి ఆస్తిగా మారాలన్నారు. పోలవరం, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో పుష్కరాల పనులు చేపట్టాలన్నారు. రాజమహేంద్రవరం, నరసాపురం సహా వివిధ ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ పరిధిలో 1974 కోట్ల వ్యయంతో 1660 పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో 1080 కోట్ల విలువైన 1140 పనులు జరుగుతున్నట్లు చెప్పారు. అఖండ గోదావరి అభివృద్ధి ప్రాజెక్టుపై మంత్రుల కమిటీతో పాటు వివిధ శాఖల అధికారులతో చర్చించారు. 2027 గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. గత పుష్కరాల్లో ఒక్క రోజులో అత్యధికంగా 58.26 లక్షల మంది భక్తులు పుష్కర స్నానం చేశారని, ఈసారి ఒక్క రోజులో 1 కోటి మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జిల్లా స్థాయిలో ఎంతవరకు చేయగలరో చేయాలని, జిల్లా స్థాయిలో క్రమబద్ధీకరణ కుదరని పక్షంలో కేబినెట్కు తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ల నుంచి సమాచారాన్ని తీసుకోవాలని సూచించారు. గృహ నిర్మాణ శాఖలో పెండింగ్లో ఉన్న బిల్లుల చెల్లింపు ప్రక్రియను కూడా మొదలు పెట్టాలన్నారు. ఈ మేరకు గృహ నిర్మాణం, ఆర్థిక శాఖలు సమన్వయం చేసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆర్టీజీ సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ సమస్య చాలా కాలంగా పెండింగ్లో ఉందని, ఏదో రకమైన సాకు చూపి వాటిని పెండింగ్లో పెట్టేస్తున్నారని పేర్కొన్నారు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని, ప్రతి జిల్లాలో క్రమబద్ధీకరించాల్సిన ఇళ్ల స్థలాల జాబితాను సిద్ధం చేయాలన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ల నుంచి సమాచారాన్ని తీసుకోవాలని, క్రమబద్ధీకరణకు సంబంధించి జిల్లాల స్థాయిలో ఎంతవరకు చేయగలిగితే ఆ మేరకు చేసేయాలన్నారు. అక్కడ సమస్య పరిష్కారం కాకుంటే కేబినెట్లో పెట్టి వాటి క్రమబద్ధీకరణకు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎటువంటి వివాదాలు లేకుండా క్రమబద్ధీకరించదగ్గ స్థలాలను ప్రతి కేబినెట్కు తీసుకురావాలన్నారు. అప్పటికీ పూర్తి కానివి ఏమైనా ఉంటే ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో ఆలోచన చేద్దామన్నారు. ఇసుక అక్రమాలు అస్సలు జరగడానికి వీల్లేదని, ఏపీలో తవ్విన ఇసుక ఇతర రాష్ట్రాలకు వెళ్లకూడదన్నారు. రాష్ట్రాల సరిహద్దులు దాటి వాహనాలను సీజ్ చేయండి, ఈ విషయంలో కఠినంగా ఉండాలని అన్నారు. ఇసుక లారీలకు ట్రాకింగ్ పెట్టాలని, ఈ మేరకు టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వం అందించే ప్రతి పథకం, అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమం పట్ల ప్రజలకు అవగాహన కలిగితే ప్రభుత్వం అందించే సేవలకు సార్థకత లభిస్తుందన్నారు. ప్రజల్లోకి వెళ్లాలని, ప్రజలకు వివరించాలని చెప్పేది ప్రచారం కోసం కాదు, ప్రజలకు అవగాహన కల్పించడానికే అనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలన్నారు. తాను ఇప్పటి వరకు ఒక్క తెలంగాణ నాయకుడిని కూడా ఒక్క మాట అనలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తనకు రెచ్చగొట్టడం ఇష్టం లేదు, అందుకే ఎన్నోసార్లు తగ్గి ఉన్నానని పవన్ స్పష్టం చేశారు. తెలంగాణలో జనసేన ఉంటుంది, మేం పోటీ చేసి తీరుతామని పవన్ కళ్యాణ్ సగర్వంగా ప్రకటించారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమన్నారు. తెలంగాణలో తానే తిరుగుతానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దశాబ్దాల బెదిరింపులకు చరమగీతం పలుకుతామన్నారు. ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తెలిపారు.
హైదరాబాద్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన తన నివాసంలో ప్రెస్ మీట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఒక విశ్లేషకుడి వ్యాఖ్యల వల్ల గొడవ మొదలైందన్నారు. ఆ విశ్లేషకుడిపై కేసులు పెట్టిన విషయంలో మొదట్లో తనకు తెలియదన్నారు. తనకు తెలిసాక కేసులు పెట్టవద్దు, వదిలేయమని తమ కార్యకర్తలకు చెప్పానన్నారు. ఆ తర్వాత ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి తనను తిట్టారని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. ప్రత్యేక తెలంగాణ కోరుకున్న చెన్నారెడ్డి వల్లే సినీ ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చిందని పవన్ గుర్తు చేశారు. తెలంగాణలో జనసేన ఉంటుంది, మేం పోటీ చేసి తీరతామని పవన్ కళ్యాణ్ సగర్వంగా ప్రకటించారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమన్నారు. తెలంగాణలో నేనే తిరుగుతానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దశాబ్దాల బెదిరింపులకు చరమగీతం పలుకుతామన్నారు. ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తెలియజేశారు. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లు పదవుల్లో కూర్చున్నారని పేర్కొన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లు ఎమ్మెల్యేలు అయ్యారని అన్నారు. 12 ఏళ్లుగా కిక్కురు మనకుండా కూర్చున్నానన్న పవన్, ఇది భారతదేశం అనుకున్నారా, పాకిస్తాన్, పాలస్తీనా అనుకున్నారా అంటూ పవన్ ప్రశ్నించారు. తెలంగాణ విభజనకి జనసేన వ్యతిరేకం అని మాట్లాడుతూ ఉన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, విభజించిన తీరుకు మేము వ్యతిరేకం. తెలంగాణ కోసం సామాజిక తెలంగాణ కానీ అన్ని కులాలు బాగుండాలి అని చెప్పి మరీ వచ్చాం. పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణని ఆంధ్రాని విభజించిన తీరు మీద తప్పని చెప్పాను తప్ప తెలంగాణ సంస్కృతి మీద కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కానీ ఎప్పుడూ జనసేన వ్యతిరేకం కాదు. ఇది తెలంగాణ ప్రజలకి చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో నన్ను తిరగనివ్వమని మాట్లాడుతూ ఉంటే నాకు వారాహి అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రజానికి, నాకు అనుమతి ఇచ్చారు. అలాగే నాకు గత వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని ఆంధ్రాలోకి అడుగు పెట్టనివ్వు అంటే కోదాడ, నల్గొండ అన్ని ప్రాంతాల నుంచి వచ్చి నాతో పాటు అండగా వచ్చారు నా తెలంగాణ అన్నదమ్ములు, జన సైనికులు. నేను చాలాసార్లు మా నాయకులందరినీ అడగండి, మనం పార్టీని ఇక్కడ బలపెడదాం అంటే నేను ఒకటే చెప్పా, తెలంగాణ వచ్చిన ఈ సందర్భంలో మనం కూర్చోబెట్టి మాట్లాడితే ముందు అది వేరేగా వెళ్తుంది. తిరగండి, జనసేన ఆశయాలను తీసుకెళ్ళండి, ఆ రోజు సంగతి చూద్దాం, ప్రజలు కోరుకున్న మీద చూద్దాం తప్ప నాకేమి ఇక్కడ కూర్చొని ఆంధ్రప్రదేశ్లోనే అధికారం కోరుకునేవాడిని, తెలంగాణలో నేనే అధికారం కోరుకుంటాను, ఒక మార్పు తప్ప. బాన్చన్ సారు కాలు మొక్తా అనే ఉద్దేశం ఉంటే పార్టీ ఎందుకు పెడతామా? అంత భయపడేవాళ్ళంత పార్టీ పెడతామా? మీ ఇష్టానికి మాట్లాడితే మేము భయపడాలా? ఏ రోజున ఒక్క మాట మీకు కేసీఆర్ గారి గురించి కానీ ఇన్ని సంవత్సరాల్లో 12 సంవత్సరాల్లో ఒక్క తెలంగాణ నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ రోజు దాకా ఒక మాటంలా 50 సంవత్సరాలు కలిసి ఉన్న రాజధాని తెలంగాణకి అన్యాయం చేసిన పాలకుల్ని, దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా వాడిని కూడా ఉరిదీసాను. పర్లా, పాలకులు వేరు, ప్రజలు వేరు. నా ప్రేమను కనుక మీరు శంకిస్తే నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోలే. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం, ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. తుంగభద్ర గేట్లు ప్రమాదకరంగా ఉన్న నాటి సీఎంగా ఉన్న జగన్ పట్టించుకోలేదని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. 6 నెలల్లో తుంగభద్ర డ్యాంకు తాము కొత్త గేట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ డ్యాంకు 51 కోట్లతో 33 కొత్త గేట్లు ఏర్పాటు చేశామన్నారు. తుంగభద్ర గేట్లను ఈ నెలాఖరున ఏపీ, కర్ణాటక ముఖ్యమంత్రులు ప్రారంభిస్తారని తెలిపారు. మంత్రి నిమ్మలను మంగళవారం తుంగభద్ర బోర్డు చైర్మన్ ఎస్ఎన్ పాండే కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారీ వరదలకు తుంగభద్ర డ్యాం 19వ గేటు కొట్టుకుపోయిందని తెలిపారు. భారీ వరదలోనూ స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేయడం ద్వారా 80 టీఎంసీల నీటి వృధాను అరికట్టామని తెలిపారు. రైతు సంక్షేమం, భూసార పరిరక్షణ, సుస్థిర వ్యవసాయ అభివృద్ధికి కట్టుబడి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ 2026 సీజన్లో పచ్చిరొట్ట పంటల సాగును విస్తృతంగా ప్రోత్సహిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా తీర్చిదిద్దే లక్ష్యంతో రైతులకు అవసరమైన మద్దతు అందిస్తోందని పేర్కొన్నారు. పచ్చిరొట్ట పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 62.2 కోట్ల సబ్సిడీని కేటాయించినట్లు మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 91,918 క్వింటాల విత్తనాలను జిల్లాలకు కేటాయించగా
అందులో జీలుగా 53,311 క్వింటాళ్లు, జనుము 21,291 క్వింటాళ్లు, పిల్లి పెసర 20,316 క్వింటాళ్లు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే 40,459 క్వింటాళ్ల విత్తనాలను జిల్లాలకు సరఫరా చేయగా 19,667 మంది రైతులకు 5,687 క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేసి 4.76 కోట్ల సబ్సిడీ ప్రయోజనాన్ని అందించినట్లు చెప్పారు. పచ్చిరొట్ట పంటలు నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి వివరించారు. ఈ పంటలను భూమిలో కలపడం ద్వారా సేంద్రియ కార్బన్ శాతం పెరగడంతో పాటు నత్రజని నిల్వలు అధికమవుతాయని తెలిపారు. దీనివల్ల రసాయన ఎరువులపై ఆధారపడటం తగ్గి రైతుల సాగు వ్యయం నియంత్రణలో ఉండటమే కాకుండా భూముల ఉత్పాదకత కూడా గణనీయంగా పెరుగుతుందని పేర్కొన్నారు. సహజ సేంద్రియ వ్యవసాయ విధానాల పట్ల రైతుల్లో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో పచ్చిరొట్ట సాగుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తోందన్నారు. గ్రామ స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ పంటల ప్రాముఖ్యతను వివరిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ప్రోత్సాహానికి రైతుల నుంచి మంచి స్పందన లభిస్తోందని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా 2047 నాటికి హరిత విస్తీర్ణాన్ని 50% పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో సమిష్టిగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల భూములు, సంస్థల భూములు, రహదారులు, రైల్వే లైన్లు, కాలువల వెంట మొక్కల పెంపకానికి ప్రత్యేక ప్రాధాన్యాలు ఇవ్వాలని సూచించారు. ఇందుకు ప్రతి శాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ లక్ష్మీశా నిన్న వర్చువల్గా అటవీ, డ్వామ, వ్యవసాయం, ఉద్యాన, గ్రామీణాభివృద్ధి తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల భూములు, సంస్థల భూములు, రహదారులు, రైల్వే లైన్లు, కాలువల వెంట మొక్కల పెంపకానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఇందుకు ప్రతి శాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనుల అమలును వేగవంతం చేయాలని పేర్కొన్నారు. దాదాపు 40 లక్షల మొక్కలను సమీకరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందుకు సంబంధించిన నర్సరీల సామర్థ్యాన్ని పెంచడం, అవసరమైన మొక్కల రకాలను ముందుగానే గుర్తించడం, సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడం వంటి అంశాలపై సమగ్ర ప్రణాళిక అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో పనుల అమలును వేగవంతం చేయాలని, అన్ని శాఖల మధ్య సమన్వయం మరింత బలోపేతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందిస్తూ పచ్చదనం పెంపు ఉద్యమాన్ని ఒక సామూహిక ఉద్యమంగా మార్చాలని కలెక్టర్ లక్ష్మీశా పిలుపునిచ్చారు. డిఎస్సి 2025 నియామక ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో నిరుద్యోగ యువత తీవ్ర ఆందోళనలో ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన తొలి సంతకంలో ఒకటిగా డిఎస్సి నోటిఫికేషన్ దస్త్రం ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య అన్నారు. అయితే ఆ సంతకం చేసి దాదాపు 10 నెలలు గడిచినప్పటికీ డిఎస్సి ప్రక్రియ పూర్తి కాకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. అప్పటికీ డిఎస్సి ద్వారా 35,000కు పైగా వివిధ విభాగాల్లో ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నప్పటికీ కేవలం 16,347 పోస్టులతో మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయటం నిరుద్యోగ యువత ఆశలను దెబ్బతీయటమేనని పేర్కొన్నారు. ఈ పోస్టుల కోసం లక్షలాది మంది నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు పోటీ పడ్డారని, ఒక్కో జిల్లాలో కొన్ని ఎస్జిటి, ఎస్ఏ వంటి పోస్టులకు పూర్తిగా ఖాళీలు లేకపోవడం కూడా తీవ్ర అసంతృప్తికి దారితీసిందన్నారు. డిఎస్సి ప్రక్రియ మొత్తం వివాదాలు, న్యాయపరమైన కేసులు, పరిపాలనా లోపాల నడుమ సాగి చివరకు హడావుడిగా నియామక ప్రక్రియ ముగించారు. ఇటీవల పేపర్ లీకేజీ ఆరోపణలు, డిఎస్సి క్రీడా విభాగం కోటాలో అవకతవకల ఆరోపణలు వెలుగులోకి రావడంతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు స్వల్ప ఆలస్యంతో కేరళలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నాయి. భారత వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం జూన్ 4న కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకే అవకాశం ఉంది. దీంతో దేశంలో అధికారికంగా వర్షాకాలం ప్రారంభం కానుంది. రుతుపవనాల రాకతో దక్షిణ భారత రాష్ట్రాల్లో వచ్చే 6 నుంచి 7 రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు స్వల్ప ఆలస్యంతో కేరళలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నాయి. భారత వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం జూన్ 4న కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకే అవకాశం ఉంది. ముఖ్యంగా కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
కొన్ని ప్రాంతాల్లో 7 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అరేబియా సముద్రం మీదుగా తేమతో కూడిన గాలులు బలపడుతూ ఉండటంతో రుతుపవనాలు కదలిక వేగవంతమవుతోంది. దీని ప్రభావంతో కేరళతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే రుతుపవనాల ప్రారంభంతో పాటు పలు ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలోని వాయువ్య, మధ్య, తూర్పు ప్రాంతాలతో పాటు దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈదురుగాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని అంచనా వేసింది. దీంతో విద్యుత్ స్తంభాలు, తాత్కాలిక నిర్మాణాలు, వ్యవసాయ పంటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారుల సూచనలు పాటించాలని సూచించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీలలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకుంటాం, ప్రక్షాళన చేస్తామన్న కూటమి ప్రభుత్వం నేటికి ఒక్క యూనివర్సిటీ పైన కూడా అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోలేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి వలరాజు తెలిపారు. అందులో ప్రధానంగా కడప యోగివేమన యూనివర్సిటీ, ఫైనాన్స్ అండ్ ఆర్కిటెక్ట్ యూనివర్సిటీ, రాయలసీమ యూనివర్సిటీ తరచూ అవినీతి అక్రమాలకు అధికారులు అడ్డాగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ యూనివర్సిటీ అవినీతిపై సమగ్రంగా విచారణ జరిపించాలని విజయవాడ నగరంలోని స్థానిక విజిలెన్స్ డీజీ సిసికి మరియు మంగళగిరిలోని ఉన్నత విద్యాశాఖ సంయుక్త సంచాలకులు జేడి కృష్ణలకు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి వలవరాజు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వాలు కేటాయించిన నిధులను పూర్తిగా యూనివర్సిటీ అభివృద్ధికి ఉపయోగిస్తున్నామని చెప్పి తమ ఖాతాల్లోకి మళ్లించుకొని విద్యార్థులను, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. యూనివర్సిటీ పరిధిలో ఉండే ఫీజులను పెంచి వసూలు చేసి వాటిని సొమ్ము చేసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. టెండర్ల కేటాయింపులో రిజిస్ట్రార్ అన్నీ తానే నడిపించి అనుకూలంగా ఉన్నవారికి, కాసులు ముట్టచెప్పిన వారికే కాంట్రాక్టులు ఇస్తున్నారని దుయ్యబట్టారు. కమిటీలు అన్నీ కూడా రిజిస్ట్రార్ సిఫార్సులు చేసే వ్యక్తులే కమిటీ సభ్యులుగా ఉంటున్నారని, కీలక విషయాల్లో వారికి అనుకూలంగా వ్యవహరించాలని ఒత్తిడి చేయటం జరుగుతుందని పేర్కొన్నారు. కాంట్రాక్టర్ల పేరు మీద ఉన్నటువంటి రిజిస్టరు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులే ఇవాళ విద్యార్థులకు కూర్చున్నటువంటి మెస్ బిల్లులు కావచ్చు, లేదంటే బిల్డింగ్ దానికి సంబంధించినటువంటి బిల్డింగ్లు కావచ్చు, మొత్తం కాంట్రాక్టర్ల చేతుల్లో ములాఖత్ అయ్యి పెద్ద ఎత్తున విద్యార్థుల యొక్క మెస్ బిల్లులు, గ్యాసు, అదేవిధంగా బిల్డింగు, దానికి సంబంధించిన కాంట్రాక్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయి. ప్రభుత్వ ధనాన్ని, అదేవిధంగా విద్యార్థుల యొక్క డబ్బుల్ని పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించి పలుమార్లు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ నేతృత్వంలో అక్కడ ఉన్నటువంటి ఎంపీ గారికి, అక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్కి ఎంతమంది కంప్లైంట్ చేసినా కూడా స్పందించని నేపథ్యంలో విజిలెన్స్ వారికి ఈరోజు కంప్లైంట్ జరిగింది. ఈ విధంగా విజిలెన్స్ వారు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నిడమానూరు గ్రామ అభివృద్ధి మరియు చెరువు ఆక్రమణల అంశంపై వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి మాజీ సర్పంచ్ శీలం రంగారావు చేసిన ఆరోపణలను నిడమానూరు తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేగా యార్లగడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాతే నిడమానూరు గ్రామం అభివృద్ధి చెందిందని, రంగారావు సర్పంచ్గా ఉన్నప్పుడు కనీసం వీధి దీపాలు కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. తేలపురలో సమావేశాలు పెట్టడం కాదని, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని ఈ సందర్భంగా సవాల్ చేశారు. నిడమానూరు గ్రామ టీడీపీ అధ్యక్షులు బండి వెంకట్రావు, తెలుగు యువత నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జి అడుసుమిల్లి నవీన్, పీఏసీఎస్ చైర్మన్ కానూరి యుగంధర్, ఇతర నాయకులు మాట్లాడుతూ రంగారావు వ్యాఖ్యలను తిప్పికొట్టారు. గ్రామం మొదట్లో ఉన్న అలంకారీ బేకరీ అక్రమమని రంగారావు చేసిన ఆరోపణలను బండి నాని తోసిపుచ్చారు. ఇది బండి పొన్నయ్యకు చెందిన సొంత స్థలమని, అందులోనే చట్టబద్ధంగా లీజుకు తీసుకుని నిర్మాణం చేపట్టారని తెలిపారు. బాపిరాజు చెరువు విషయంలో రంగారావు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని విమర్శించారు. గతంలో సర్పంచ్గా ఉన్న సమయంలోనే చెరువు ఆక్రమణలకు గురైందని, అప్పుడు ఏమీ చేయని రంగారావు ఇప్పుడు దాతల సాయంతో చెరువును అభివృద్ధి చేస్తుంటే అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. గ్రామంలో డ్రైనేజీ నిర్మాణాన్ని కేవలం ఒక వర్గం కోసం చేశారని చేస్తున్న ఆరోపణలను నాని ఖండించారు. 8 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఆ డ్రైనేజీని తాము కేవలం నెల రోజుల్లోనే పూర్తి చేశామని తెలిపారు. సర్పంచ్గా ఉన్న సమయంలోనే ఆ డ్రైనేజీ పనులను ప్రారంభించి సొంతగా బిల్లులు కూడా చేయించుకున్న రంగారావు ఇప్పుడు దాన్ని రాజకీయంగా వాడుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఎమ్మెల్యేగా యార్లగడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాతే నిడమానూరు గ్రామం అభివృద్ధి చెందిందని, తేలపురంలో సమావేశాలు పెట్టడం కాదని, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని బండి వెంకట్రావు నాని సవాల్ చేశారు. 1900, 1910 ఆ సమయంలో ఊరికి సంబంధించి అది మంచినీటి చెరువు కోసం అని చెప్పి 3 ఎకరాలు 8 సెంట్లు ఆయన వితరణ ఇచ్చారు.
వితరణ ఇచ్చిన చెరువుని ఈయన లాస్ట్ 15 సంవత్సరాల్లో ఈయన 10 సంవత్సరాలు ఈయనే సర్పంచ్గా ఉన్నారు. అప్పటి నుంచి కూడాను దానిలో ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి. ఆక్రమణలను పట్టించుకోకుండా మేము లాస్ట్ 2025లో మేము కలెక్టర్ గారికి నేను ఒక పిటిషన్ ఇచ్చాను. అయ్యా ఇట్లాగా మా ఊరు బాపిరాజ్ చెరువుని ఇట్లాగా ఆక్రమించుకుని అన్యాక్రాంతం చేశారు, దాన్ని బాగు చేయండి అని చెప్పి నేను పీజేఆర్ఎస్లోకి వెళ్ళిపోయి నేను ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. అయితే ఆయన అట్లాగే మున్సిపల్ కమిషనర్ సిఆర్డీఏ కమిషనర్ గారికి, మున్సిపల్ మినిస్టర్ గారికి వీళ్ళందరికీ ఫార్వర్డ్ చేయడం జరిగింది. దాన్ని ఎవరో పట్టించుకోకపోతే మేము స్వచ్ఛందంగా ఒక డోనర్ను చూసి ఆ చెరువును బాగు చేయించడానికి ఇప్పుడు తయారయ్యాం. వచ్చి ఈయనేమో ముందు అన్యాక్రాంతం అయింది క్లియర్ చేయాలనేమో మన దగ్గర అంటాడు, అవతలకి వెళ్ళి వాళ్ళనేమో కట్టుకోమని చెప్తాడు. దీనిలో ఇటు కట్టుకోమని చెప్పేది ఆయనే, కోర్టులో కేసులు వేయించేది ఆయనే. రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా ఇలాగే ఉన్నాయి. గతంలో అతను ఆ సైటు కబ్జా చేయడానికి ప్రయత్నించాడు అతను సర్పంచ్ అయిన తర్వాత. అప్పుడు వాళ్ళు ఒప్పుకోవాలా, ఇది అందరికీ ఊర్లో పెద్దలందరికీ తెలుసు, అందరి దగ్గరికి వచ్చారు. సరే అలాగే నేను డబ్బులు ఇస్తానని చెప్పి దాన్ని ఎంతో కొంత ఇచ్చి కొనుక్కుందామని ట్రై చేశాడు. అప్పుడు ఒప్పుకోవాలా. తర్వాత వాళ్ళు రెంట్కి ఇచ్చుకోవడానికి ప్రయత్నిస్తే 4 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు. అక్షరాలు 4 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని దాన్ని రెంట్కి ఇప్పించుకున్నాడు. మళ్ళీ ఒక 6 నెలలు సంవత్సరం పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఖాళీ చేయించాడు. అప్పుడున్న ఈవోని ఉపయోగించి వాళ్ళని అంత ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళకి ఇదయ్యి వాళ్ళు ఇప్పుడు దీనికి లీజ్ చేసుకుంటే మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళ మీద బొరద జల్లి ఇప్పుడు దానిలో కూడా ఇది కన్స్ట్రక్షన్ చేసి దీన్ని బేకరీకి ఇచ్చినప్పుడు కూడా డబ్బులు అడిగాడు. ఆ డబ్బులు ఇవ్వనందుకు ఒకే ఒక కారణంతో ఆ రోజు అతను ఇవాళ ఇది రాద్ధాంతం చేస్తున్నాడు. ఆ రోజు చేయొచ్చు రాద్ధాంతం, ఆ రోజు చేయలే. పార్టీలోకి వచ్చినప్పుడు అడగలేదే నువ్వు, అప్పుడేం చేసావు నువ్వు? రాజీనామా చేసారా మా పార్టీలో కానీ అడగలేదే? శుభ్రంగా గెలిచి రోజు అభివృద్ధి పనులు చేస్తా నీ కాలనీలోనే 6 రోడ్లు వేసారు. నీ కాలనీలో 6 రోడ్లు వేసి గ్రామాల్లో అన్ని రోడ్లు డ్రైన్లు విపరీతంగా డెవలప్మెంట్ వర్కులు జరుగుతుంటాయంటే ఎమ్మెల్యే గారు రాజీనామా చేసి వీడి కోసం వచ్చి అక్కడ పోటీ చేయాలంట. మళ్ళీ వెళ్ళి నీ 11 మంది గెలిచిన వాళ్ళని వెళ్ళి రాజీనామా చేసి కావాలంటే బల నిరూపణ అక్కడ చేసుకోండి. పరీక్షల సన్నాహక సేవల్లో జాతీయ స్థాయిలో అగ్రగామిగా ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ ఏఈఎస్ఎల్ జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్షలో మరోసారి అద్భుతమైన ప్రదర్శనను కనపరిచిందని అకాడమిక్ హెడ్ రాజా రఘురాం, విజయవాడ సెంటర్ హెడ్ సిహెచ్ సాయి భాస్కర్ తెలిపారు. జాతీయ స్థాయిలో ఆకాష్ విద్యార్థులు టాప్ 100లో ఆల్ ఇండియా ర్యాంకులలో 4, 17, 35, 41, 42, 52, 59, 63, 86, 94 సహా పలు ర్యాంకులను సాధించారన్నారు. విజయవాడ బ్రాంచ్ నుంచి 11 మంది విద్యార్థులు అర్హత సాధించారన్నారు. రాష్ట్రంలోని అత్యుత్తమమైన ఆల్ ఇండియా ర్యాంకు 275ను బేతాసాయి ఆషిక్ సాధించాడని తెలిపారు. విజయవాడ బెంచ్ సర్కిల్ సమీపంలోని ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ కార్యాలయంలో నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్షల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు శాల్వాలు కప్పి పూలమాల వేసి అభినందించారు. అనంతరం అకాడమిక్ హెడ్ రాజా రఘురాం, విజయవాడ సెంటర్ హెడ్ సిహెచ్ సాయి భాస్కర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పరీక్షల్లో అద్భుతమైన ప్రతిభను కనపరిచారని, అనేక అగ్ర ర్యాంకులను సాధించారని అన్నారు. భారతదేశంలోని అత్యంత పోటీతత్వ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల్లో ఒకటైన ఈ పరీక్షలో రాష్ట్రం యొక్క బలమైన ఉనికిని ప్రదర్శించారని చెప్పాను. రాష్ట్రంలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన ఆకాష్ విద్యార్థిని బేతసాయి ఆషిక్ ఆల్ ఇండియా ర్యాంక్ 275 సాధించిందని అన్నారు. జేఈఈ అడ్వాన్స్ 2026లో 11 మంది విద్యార్థులు విజయవంతంగా అర్హత సాధించడంతో ఆకాష్ విజయవాడ శాఖ నగరానికి గర్వకారణంగా నిలిచిందన్నారు. ఈ విద్యార్థులు అసాధారణమైన అంకిత భావం, పట్టుదల మరియు అకాడమిక్ ప్రతిభను కనబరిచారని అన్నారు. ఇది ఆకాష్ క్రమబద్ధమైన అభ్యాస పద్ధతి మరియు నిపుణులైన మార్గదర్శకత్వం ప్రభావాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. టోటల్ 11 స్టూడెంట్స్ జేఈ అడ్వాన్స్డ్ క్లియర్ చేశారు సార్. 11 స్టూడెంట్స్. సో జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ క్లియర్ చేయడం నాట్ దట్ మచ్ ఈజీ. మీకు తెలిసే ఉంటుంది, కంట్రీ వైడ్గా ఆల్మోస్ట్ 14 lakhs స్టూడెంట్స్ రాస్తారు సార్. ఆ 14 lakhs స్టూడెంట్స్లో హార్డ్లీ 24-25 స్టూడెంట్స్ మాత్రమే క్లియర్ చేస్తారు జేఈ అడ్వాన్స్డ్. సో ఆ 14 lakhsలో 24-25,000 అంటే అవుట్ ఆఫ్ 100 హార్డ్లీ 1.5 అంతే. బట్ మన బ్రాంచ్ నుంచి 11 స్టూడెంట్స్ క్లియర్ చేయడం ఇట్స్ ఎ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అఫ్ కోర్స్ యాక్చువల్గా అచీవ్ అయిన వాళ్ళు అక్కడ ఉన్నారు, మేము ఇక్కడ కూర్చున్నాము. సో ఈ రిజల్ట్ మీ అందరితోనూ కూడా షేర్ చేసుకుందామని జస్ట్ వీ ఇన్వైటెడ్ ఆల్ ఆఫ్ యూ సార్ ఫర్ దిస్ ప్రెస్ మీట్. ఈ క్వాలిఫైయింగ్ నెంబర్ అనేది ఇంక్రీజ్ చేయడానికి ఇన్విక్టస్ అనే ఒక న్యూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. సో దాని గురించి కొన్ని సెమినార్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం సార్. అంటే పేరెంట్స్కి, చాలామంది స్టూడెంట్స్కి కూడా ఎగ్జామ్ డిఫికల్ట్ అని తెలుసు,
బట్ అది ఎలా క్రాక్ చేయాలి ఏంటి అనేది మనం ఫ్రీ వెబినార్స్ సెమినార్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం విజయవాడ లోకల్ బ్రాంచ్లోనే. సో ఐ వుడ్ రిక్వెస్ట్ మీ మీడియా ద్వారా అండ్ అట్లాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరి ద్వారా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ బ్రాంచ్కి విజిట్ చేయండి, అకాడమిక్ టీమ్తో మాట్లాడండి, మనకున్న అవేర్నెస్ ఏంటి, ఆ క్లారిటీ ఏంటి అనేది మా అకాడమిక్ టీం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ టీచర్స్ సపోర్ట్ కానివ్వండి, పేపర్ క్వాలిటీ కానీ చాలా బాగా అనిపించింది. వాళ్ళు ఇచ్చిన సపోర్టు, ఆ ఎగ్జామ్స్ నుంచి వచ్చే ఎర్రర్ అనాలిసిస్ అవన్నీ టీచర్స్ అన్నీ మార్క్ చేస్తూ ఆ ఎర్రర్స్ని మళ్ళీ రెక్టిఫై చేస్తూ అలా చేయటం వల్ల ఇప్పుడు ఈ ర్యాంకు సాధించగలిగాను. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ఎలక్ట్రో సర్జరీ సాయంతో అత్యాధునిక వాల్వ్ గుండె వాల్వ్ మార్పిడిని విజయవాడలోని ఆయుష్ హాస్పిటల్లో విజయవంతంగా పూర్తి చేశారు. ఈ మైలురాయి ఆంధ్రప్రదేశ్లో అత్యాధునిక స్ట్రక్చరల్ హార్ట్ ఇంటర్వెన్షన్ అభివృద్ధికి మరో ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తుందని డాక్టర్ పాలపర్తి రఘురామ్ అన్నారు. గతంలో గుండె వాల్వ్ శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం ఆ వాల్వ్ దెబ్బతిన్నప్పటికీ మళ్లీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోవడానికి అధిక ప్రమాదం ఉన్న ఎంపిక చేసిన రోగులలో ఇటువంటి అధునాతన క్యాథెటర్ ఆధారిత చికిత్సలు కొత్త అవకాశాలను కల్పిస్తాయన్నారు. ఆయుష్ హాస్పిటల్ వైద్య బృందం ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా బ్యాట్మన్ పద్ధతిలో అత్యాధునిక ట్రాన్స్ క్యాథెటర్ మెట్రల్ వాల్వ్ ఇన్ వాల్వ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైద్యులు గోపాలకృష్ణ చౌదరి, రమేష్ బాబు, పాలపర్తి రఘురామ్ మాట్లాడారు. గతంలో శస్త్రచికిత్స ద్వారా అమర్చిన గుండె వాల్వ్ దెబ్బతినడంతో బాధపడుతున్న ఒక రోగికి ఈ చికిత్స అందించబడిందని అన్నారు. ప్రత్యేక క్యాథెటర్ ఆధారిత ఎలక్ట్రో సర్జరీ సాంకేతికతను ఉపయోగించి దెబ్బతిన్న బయోప్రొసైటిక్ వాల్వ్ అవసరమైన మార్పులు చేసి కొత్త వాల్వ్ను విజయవంతంగా అమర్చారని చెప్పారు. ఈ ప్రక్రియలో రెండవసారి ఓపెన్ హార్ట్ సర్జరీతో ఉండే సమస్యలకు ప్రత్యామ్నాయంగా ప్రాణాపాయ పరిస్థితి నుంచి కాపాడటం జరిగిందన్నారు. తక్కువ శారీరకమైన ఇబ్బందులతో చికిత్సలో ప్రమాదకరమైన సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా తక్కువగా ఉండే ఈ చికిత్స రోగికి, వారి కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. ఈ అధునాతన వైద్యం ప్రస్తుతం ప్రపంచంలోనే అతి కొద్ది ప్రత్యేక కేంద్రాల్లో మాత్రమే అందుబాటులో ఉందన్నారు. ప్రక్రియ అనంతరం రోగి క్యాత్ ల్యాబ్లోనే మత్తు నుండి కోలుకొని ప్రస్తుతం స్థిరమైన పరిస్థితిలో ఉండి డిశ్చార్జ్కు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇటువంటి చికిత్స పొందిన రోగులు సాధారణంగా కొద్ది రోజుల్లోనే ఇంటికి వెళ్లి తమ రోజువారీ కార్యక్రమాలను తిరిగి ప్రారంభించగలుగుతారని అన్నారు. ఈ డెజనరేట్ అయిన వాల్వ్ వలన ఈవిడికి తరచుగా హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఊపిరితిత్తుల్లో ఇది అడుగుపోవటం వలన ఊపిరితిత్తుల్లో నీరు వచ్చి ఆయాసపడి తరచుగా హాస్పిటల్లో చేరటం, ఆవిడ లైఫ్ స్టైలు అవన్నీ చాలా కష్టమైపోయినాయి. ఈ పరిస్థితుల్లో పూర్వకాలంలో ఏంటంటే మళ్ళీ ఇంకోసారి ఆపరేషన్ చేసి ఆ వాల్వ్ తీసేసి కొత్త వాల్వ్ వేయటం. అయితే దానికి రిస్క్ అనేది చాలా ఎక్కువ శాతం ఉంటుంది. ఆల్మోస్ట్ 30 to 50% ప్రాణాపాయం జరిగే రిస్క్ ఉంటుంది. ఎందుకంటే పేషెంట్ ఏమో సిక్ పేషెంటు, రెండోసారి ఆపరేషన్ చేయటం, దానికి ఎంత నిష్ణాతులైన సర్జన్స్ దగ్గర అయినా సరే రిస్క్ అనేది ఎక్కువే ఉంటుంది. మనం మేజర్ ఆపరేషన్లో ఉన్నట్టు రక్త మార్పిడి కూడా అవసరం లేదు. కానీ పేషెంట్కి గొంతులోంచి గొట్టమేసి లోపల కవాటం కరెక్ట్ ప్లేస్లో ఉందా లేదా అని 3 dimensional ఈకోకార్డియోగ్రఫీలో చేసి దాంట్లో కరెక్ట్గా కూర్చుని ఎదురు చేయాలి. సడన్గా ఈ వాల్వ్ పెట్టేటప్పుడు ఆ వాల్వ్ పెట్టిన చోట కాకుండా కిందకి వెళ్ళినా కూడా, లేకపోతే ఇంకా వేరే ప్రమాదం వచ్చినా కూడా ఇమీడియట్గా బైపాస్లోకి అదే లెగ్లో పెట్టిన రక్తనాళాల్లోంచి బైపాస్లోకి వెళ్ళి ఎక్మోలోకి వెళ్ళి అప్పుడు దాన్ని కరెక్ట్ చేసి వాల్వ్ యాక్చువల్గా మార్చాల్సిన అవసరానికి కూడా మొత్తం ఎంటైర్ టీము రెడీగా ఉంది. అంటే సుమారు ఒక 25-30 మంది స్పెషలిస్టులు అందరూ కలిసి చేసేదే ఈ ప్రక్రియ. అది మన రాష్ట్రంలో జరగటం చాలా సంతోషంగా ఉంది. దీనిలో ప్రత్యేకత డాక్టర్ గారు చెప్పినట్టు బ్యాట్మన్ అనే మోడిఫికేషన్ అనేది బహుశా తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిసారి అనుకుంటా. రెండోసారి ఆపరేషన్ చేయడానికి వారిని హై రిస్క్గా గుర్తించాం హార్ట్ టీమ్ మీటింగ్లో. సో వీరికి మళ్ళీ మనం ఆపరేషన్ లేకుండా తేలికగా కవాటాన్ని మార్చడానికి ట్రాన్స్ క్యాథెటర్ మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్ అనే పద్ధతి ద్వారా వారికి విజయవంతంగా ఈ ప్రొసీజర్ చేయటం జరిగింది. అయితే ఇందులోని ప్రత్యేకత ఏంటంటే ఇది రొటీన్గా చేసే ట్రాన్స్ క్యాథెటర్ ప్రొసీజరే కాకుండా కవాటం యొక్క లీఫ్లెట్ని ఎలక్ట్రికల్ ఎనర్జీ ద్వారా దాన్ని కట్ చేసి పక్కనున్న కవాటం అంటే అయోర్టిక్ వాల్వ్ మూసుకుపోకుండా ఎల్విఓటి అబ్స్ట్రక్షన్ అంటాం, అంటే అది దాన్ని నివారించడానికి ఈ స్పెషల్ పద్ధతి ద్వారా చేసి
తద్వారా మళ్ళీ మనం తొడ నుంచే ఓపెన్ హార్ట్ లేకుండా కవాటాన్ని అమర్చడం జరిగింది. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.